అయితే 2025 అయిపోవాలేమో, అంతే అంతే అయిపోవాలి 2026లోనే కంప్లీట్ యాజిటేషన్ స్టార్ట్ చేయాలేమో. అంతే స్థానిక సంస్థలప్పుడు ఊపు వస్తుంది మళ్ళీ. అప్పటిదాకా ఉమ్, ఈ కింద కింద వీళ్ళని హెరాజ్ చేయడం అనేది అధికార పక్షం చేయిస్తుంటుంది. దాని అప్పుడు అవును. సపోర్టింగ్గా ఉండటం, దానికి స్టేట్మెంట్లు ఇస్తుండటం, వెళ్ళి పరామర్శిస్తుండటం, ఉమ్. ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మొన్న కూడా పార్టీ జరిగిన యాక్టివిటీనే కదా. మొన్న జరిగిన జడ్పీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రేపు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఒక క్లారిటీ ఏమైనా వచ్చి ఉంటుందండి వైసీపీకి, ప్రిపేర్ అవ్వాలి అని కానీ, లేదంటే ఎందుకంటే కొత్తది లోకల్ దానికి ఎన్నికలు దీనికి పెద్దగా ఏం సంబంధం పట్టించుకోరు. లేదు కదా, ఇంకా చాలా టైం ఉంది. అవును, ఈ కొత్త ఎన్నికలు. 1 year తర్వాత అసలు ముందు ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి సిద్ధపడుతూ లేదో కూడా చూడాలి. క్రిందటిసారి వాళ్ళు పెట్టలా, పెట్టలేదు. 2018లో జరగాలి పెట్టలా వాళ్ళు, 2016లో జరగాల్సిన వాటికి కూడా పెట్టకపోతే 17లో కాకినాడది ఒక్కటి పెట్టించారు. కాకినాడను నంద్యాల అనుకుంటా, ఈ రెండే పెట్టి. నంద్యాలేమో అసెంబ్లీ ఉప ఎన్నిక, అసెంబ్లీ. కాకినాడదేమో మున్సిపల్ ఎన్నిక. ఈ రెండు జరిగినాయి అప్పుడు, మిగతా చోట జరగలేదు. ముందు వీళ్ళకి ధైర్యం చాలాలి కదా. ఎందుకంటే ఇక్కడ కనుక ఇప్పుడు క్రిందటిసారి జగన్ రకంగా స్వీప్ చేసి పడేశాడు. అప్పుడు ఆ కరోనా తర్వాత జరిగిన ఎన్నికలు, కరోనా టైంలో జగన్ తొక్కేయడానికి జరిగిన కుట్రలు, లేదా ఆ టైంలో ఎన్నికలు ఆపడానికి జరిగిన కుట్రలతో రగిలిపోయిన జనం కొట్టిపడేశారు. అక్కడ కొన్ని చోట్ల తప్పులు చేసి ఉంటారు వీళ్ళు, నో డౌట్, ద్వంద్వాలు చేశారు, అందులో కాదని ఎవరు అంటలేదు. మిగతా చోట్ల అయితే మాత్రం పబ్లిక్ డైరెక్ట్ ఎలక్షన్ జరిగిన చోట్ల అయితే ఓట్లు వేశారు కదా బలంగానే. ఏకగ్రీవాలు తీసేద్దాం, టోటల్గా ఒక 30-40% తీసేద్దాం. 60% చోట ఎన్నికలు జరిగినాయి కదా, ఆ 60% చోట్ల చూసుకున్నప్పుడు వీళ్ళకే 80 to 90% రిజల్ట్ వచ్చింది కదా. అంటే ప్రజలు ఓటేశారు కదా అక్కడ. అలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు రేపు ఇక్కడ రాలేదనుకోండి, ప్రాబ్లం కదా వీళ్ళకి. అంటే ఎన్నికలు జరిగితేనే పరిపాలన మీద ప్రజల అభిప్రాయం ఏంటనేది కూడా క్లారిటీ వస్తుంది. అది అందుకు